వచ్చేయండి వాళ్ళకు కూడా కనపడి నమస్కారం. గౌరవనీయులు నారాయణ గారు ఈరోజు సిఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన ఉండే పెద్దలందరికీ ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, ఇంకో పక్కన గౌరవనీయులు నరేంద్ర గారు, శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు గారు, అధికార యంత్రాంగానికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డిఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు కూడా మీడియా కూడా తగ్గండి, సెక్యూరిటీ కింద దిగు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి శివరాం మైక్ కరెక్ట్గా చూడు, అక్కడి నుంచి మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సమయంలో మన ఆలోచన విధానం ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఎవరిని అడిగినా కూడా చాలా సింపుల్గా 25 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక పక్క 12, ఇంకొక పక్క 12, 13వ పార్లమెంట్ ఈ గుంటూరు. రాజధాని ఎక్కడ రావాలంటే ఇక్కడే రావాలని చెప్పాల్సింది పోయి దీనికి లేనిపోని పంచాయతీ పెట్టారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ సమయంలో నాకైతే